బ్రదర్ అనిల్ మొదటి భార్యకు వైఎస్ షర్మిలకు గొడవేంటి? షర్మిల కంటే భవానీ అందంగా ఉంటుందా? ఎందుకు షర్మిలను రెండో పెళ్లి చేసుకున్నారు? ఇద్దరి భార్యలతో అనిల్ కుమార్ ఎలా వేగుతున్నాడు? మొదటి భార్య ఉండగానే షర్మిలను రెండో పెళ్లి చేసుకున్న బ్రదర్ అనిల్ లైఫ్ స్టోరీ విశేషాలను తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన పేరు మురుసుపల్లి అనిల్ కుమార్ శాస్త్రి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఈయన స్వస్థలం. తండ్రి పేరు మురుసుపల్లి రమణారావు, తల్లి అరుణ. ఈయనకు మరో పేరు ఉంది, అదే బ్రదర్ అనిల్ కుమార్. యేసుక్రీస్తు సువార్తకుడు, మత ప్రచారకుడు. విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో వైఎస్ షర్మిలతో ఈయనకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఈ విషయాన్ని షర్మిల ఇంట్లో చెప్పగా వైఎస్ఆర్ ఒప్పుకోలేదు. తన బిడ్డను బావుమర్ది చంద్ర ప్రతాప్ రెడ్డికిచ్చి కట్టబెట్టేశాడు వైఎస్ఆర్. పెద్దల బాధ్యతలను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న షర్మిల తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని సతమతమయ్యేది. ఇదే సమయంలో అనిల్ కుమార్ భవానీని పెళ్లి చేసుకున్నాడు. వీరికో కుమార్తె ఉంది, ఆమె పేరు శ్రద్ధ. తర్వాత షర్మిలను తన భర్తతో సంసారం చేయనీయకుండా అనిల్ ఆమెను ఉసుగొల్పాడని సమాచారం. అనిల్ ప్రేమలో మునిగిన షర్మిల కొన్నాళ్లకు తన మేనమామ అయిన భర్తకు విడాకులిచ్చేసింది. దీంతో అనిల్ కుమార్ కు లైన్ క్లియర్ అయింది. భవానీతో అనిల్ కు పెళ్లయిందన్న విషయాన్ని తెలిసిన షర్మిల అతన్ని వదులుకోలేకపోయింది. ఈ దంపతులకు వైఎస్ రాజారెడ్డి, అంజలి సంతానం కలిగింది. ఈ మధ్య అనిల్ కుమార్ మొదటి భార్య భవానీతో అంబర్పేటలోని ఓ ఇంట్లో నివాసాన్ని ఏర్పాటు చేశాడని, తరచుగా అక్కడికి వెళ్లి 2-3 గంటల పాటు కుటుంబంతో గడుపుతాడని టాక్. అయితే ఈ మధ్య షర్మిల అనిల్ కుమార్ కు 1,00,000 కండిషన్లు పెడుతోందని, మొదటి భార్య వద్దకు వెళ్తే చీవాట్లు పెడుతోందని షర్మిల సన్నిహితులు కొండ రాఘవరెడ్డి అంటున్నారు. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసినా అనిల్ కుమార్ ను షర్మిల ఏరి కోరి మరీ పెళ్లాడింది. ఆమెకు ఇష్టమైన పెళ్లి కాబట్టి అన్నింటినీ భరించాల్సి ఉంటుందని రాఘవరెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా సవతి పోరు సాధారణ విషయమేగా అంటున్నారు. అయినా అవేమి పట్టించుకొని బ్రదర్ అనిల్ తన ఇద్దరు పెళ్లాలతో కాపురం చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రద్ధ తన తండ్రి బాటలోనే నడుస్తూ జీసస్ ఎలోన్ మినిస్టర్స్ అనే సంస్థను నిర్వహిస్తూ దేవుడి వ్యాఖ్యలను చదువుతోంది. ఇక షర్మిల పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు.